గోచరంలో హెచ్ఐవి కేసులో మృతురాలు రమణి సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఆత్మహత్యకు ముందు రమణి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితాన్ని యాగం చేశారని, గౌరవం లేకుండా బతకలేనని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మనోహర్ తన జీవితంలోకి వచ్చాక అన్ని నాశనమయ్యాయని బాధితురాలు అన్నారు. నాకు యాక్సెప్ట్ చేసిండు, ప్రపోజ్ చేసిండు, నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కొన్ని డేస్లో యాక్సెప్ట్ చేసినాక 8-9 మంత్స్ తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి హెచ్ఐవి ఉందని వచ్చింది. అప్పుడు తను చెప్పింది నాకు హెచ్ఐవి ఉందని. ఇక్కడ నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్పిందంటే 20 years నుంచి మేము బ్రతకట్లేదా, నీకు కూడా ఏం కాదు, నువ్వు కూడా బ్రతుకుతూ 20 years నుంచి వితౌట్ మెడిసిన్ తీసుకోకుండానే మేము బ్రతుకుతున్నాం, నీకు కూడా ఏం కాదు అని చెప్పారు. ఇంట్లో తమ్ముడు ఉంటే ఆడి వచ్చి నేను ఫోన్ చేసి బయటికి పంపించాను. అప్పుడు నేను పడుకొని ఉండేది. అక్కడికి వచ్చి డోర్ లాక్ చేసింది. నేను మా తమ్ముడు అని అనుకున్నాను. చివరికి ఫోర్స్గా చేయబట్టుకొని బ్లడ్ ఇంజెక్ట్ చేసి వేయండు. నేను భయపడి అరిచిన, ఎవరు రాలేదు. తర్వాత నేను మా ఫ్యామిలీని ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయినప్పుడు నేను ఎవరు పెళ్లి చేసుకోవాలని నేను సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయినా. ఫస్ట్ నాకు యాక్సెప్ట్